ఇగో ఇదే అడవిలో మా కాందాన్లో మా తాత ఇల్లు లేకముందు బతికిండంట. ఇప్పుడు మా తాతలాగా నేను బతకడానికి వచ్చిన. చూద్దాం, నాకు దగ్గర ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ను బట్టి నేను పోవాలనుకుంటున్నా. ఇగో మ్యాప్ చూడండి. అయితే ఈ మ్యాప్ను ఫాలో అవుతూ నేను వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఈ రూట్లో ఉన్నాను చూడండి. ఇప్పుడు నేను చేయబోయే, దయచేసి మీ ఇంటి చుట్టుపక్కల ప్రయత్నించకండి, ఎందుకంటే ఇది ఎంతో చాలా రిస్క్తో కూడింది అన్నట్టు. మస్తు ధూపు అవుతుంది. ఇక నీళ్ళు ఏడో దొరికితే అసలు అర్థం కావట్లేదు. కాకపోతే మా తాత ఇచ్చిన మ్యాప్ ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను ఫాలో అవ్వాలనుకుంటున్నా. నేను ఇప్పుడు ఈడున్నాను. ఈడికెళ్ళి ఈడు తిరిగిపోతే ఇక్కడ నీళ్ళు ఉన్నట్టుగా మనకు చూపెడుతుంది. నేను పోనీకి సిద్ధంగా ఉన్నాను. చూస్తున్నారా, ఇది ఎంతో చాలా రిస్కీగా ఉంది. అసలు ఏం చేయాలో అసలు అర్థమవుతుంది. పోతున్నా. ఇక్కడ చూసినట్టయితే పూలు కూడా పూస్తున్నాయి. ఇక్కడ అంటే నీళ్లు ఉన్నాయని అర్థం. ఈ అడవిలో ఇట్లాంటి పూలు పూయడం అంటే మళ్ళీ నీళ్లు ఉంటేనే పూస్తాయి. కాబట్టి నీళ్ళకు దగ్గరలో ఉన్నానని నాకు అర్థమైంది. ఈ మ్యాప్ చూసినట్టయితే నేను మా తాత చెప్పిన జాగలకు వచ్చినట్టే అనిపిస్తుంది. ఈ జాగను చూస్తుంటే నాకు మొత్తం అట్లనే ఉంది. ఈయన వాటర్ ఉంటే అనిపిస్తుంది. చూద్దాం. నాకెందుకో ఇక్కడ వాటర్ ఉన్నాయి అనిపిస్తుంది. కాబట్టి దీంతో నా దూప తీర్చుకుంటాను నేను. మొత్తం మట్టి ఉంది. ఇంకా ఎంత తవ్వుతూ వెళ్తుందో తెలియట్లేదు. నాకు ఇక్కడ ఏదో తాకుతుంది, అది నీళ్ళే అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. మీరు చూసినట్టయితే నాకు నీళ్లు దొరికాయి. నా దూప తీరిపోతుందని నేను అనుకుంటున్నాను. చూడండి నీళ్ళు. దీంతో నా దూప నేను తీర్చుకుంటాను. నీళ్ళు ఎంతో రుచికరంగా ఉన్నాయి. నా దూప తీరింది. ఇంకా ఇన్ని నీళ్ళు నేను తర్వాత నాకు ఇక్కడ నేను ఉపయోగపడతాయని దాచిపెట్టుకుంటున్నాను. ఈడ బతకనీకి నాకేంటో పరిశాన్ అవుతుందంటే మా తాత ఎట్లా బతికిండో నాకైతే అసలు సమజైతలేదు. పోదాం, ముందుకు పోయి చూద్దాం. ఇప్పుడే నీళ్ళు తాగినాను కాబట్టి కడుపులో కూడా గాబర గాబర అవుతుంది. ఇక ఆకలి అవుతున్నట్టుంది. కాబట్టి ఇక తిననీకి ఏదైనా దొరుకుతుందేమో ఈడ పోతున్నా. మా తాత ఇచ్చిన మ్యాప్లో కూడా ఏదో ఉండే, ఇక్కడ చుట్టుపక్కలనే ఏదో ఉన్నట్టుండే. ఆడికే పోయి చూస్తాను మరి. ఇగో ఇప్పుడు మీరు చూసినట్టయితే దీన్ని నేను తీసుకెళ్ళబోతున్నాను. ఇది నాకు ఆహారాన్ని అందుకోవడంలో మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. చూద్దాం. చాలా గట్టిగా ఉన్నది. దీన్ని ఇగో ఇరిచినాను, పట్టుకొని నేను పోతున్నాను. ఇగో ఇక్కడ నాకు బీర్ సీసా దొరికింది. తిననీకి కూడా ఏదైనా దొరుకుతుంది అని అర్థమవుతుంది ఈ బీర్ను బట్టి. దీంతో మనకు ఉపయోగపడొచ్చేమో. మళ్ళీ పట్టుకొని అయితే పోదాము. ఈరోజు చూసినట్టయితే కొండ చాలా పెద్దగా ఉంది. దీన్ని నేను ఎక్కనీకి ప్రయత్నిస్తా. ఎక్కితే కానీ నాకు తిననీకి ఏం దొరకదు. ఎక్కాలంటే నాకు ఏదైనా ఒకటి కావాలి కాబట్టి ఈ నా ఇయర్ ఫోన్స్ నాకు కొండెక్కనికి ఉపయోగపడతాయి అనుకుంటున్నా. చూద్దాం.
ఇంత కొండ ఎక్కనికి నా ఇయర్ ఫోన్స్ అనేవి నాకు ఉపయోగపడ్డాయి. థ్యాంక్స్ టు నా ఇయర్ ఫోన్స్ అన్నట్టు. ఇప్పుడు ఆహారం గురించి ఎత్తుకాలి. ఇగో ఇక్కడ చూసినట్టయితే ఇగో ఈయనే నాకు కావాల్సిన ఆహారం ఉందని నేను అనుకుంటున్నాను. చూడండి అక్కడ కనిపిస్తున్నట్టే ఉంది మీకు కూడా, చూసారా? అయితే ఇప్పుడు ఆహారాన్ని నేను అందుకోలేకపోతున్నాను కాబట్టి నేను తెచ్చుకున్న కర్రతోనైతేనే ఆహారాన్ని అందుకోగలుగుతాను అనిపిస్తుంది. నేను ఇప్పుడు అది తీయనీకి ప్రయత్నిస్తున్నాను. చూడండి అది అక్కడ ఉన్నది. ఈ కర్రతోటి మెల్లగా దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నాను. దగ్గరలోకి వచ్చింది కొంచెం. నేను ఆహారాన్ని సంపాదించని చూసినట్టే కరాచీ పాపడ్ ఎంత టేస్టీగా ఉంటాయి. ఇవి ఇక్కడ మాత్రమే దొరకగలుగుతాయి. చూడండి ఇక్కడనే ఉంటాయి ఇవి, ఇంకెక్కడ కూడా మనకు దొరకవు అన్నట్టు. మా తాత ఇవే తిన్నాడంటే నేను నమ్మలేకపోతున్నా అసలు. చూద్దాం. చూడండి కరాచీ బాగా కారంగా మంచిగా ఉంటాయి, భలే టేస్టీగా ఉంటుంది. ఇది తిని చూద్దాం. చూడండి ఎంత కారం ఉందో దీనికి. ఇది నేను తినబోతున్నాను. మంచిగా ఉన్నాయి కానీ కారంగా ఉండడంతో నాకు మళ్ళా దూపు అవుతుంది. కాకపోతే ఇంతకుముందు నేను పక్కకు పెట్టిన నీళ్ళ ప్యాకెట్ ఉంది కాబట్టి ఆ నీళ్లు తాగి నా దాహం తీర్చుకుంటాను. నా ఆకలి తీసుకున్నాను కాబట్టి ఇక నేను బయలుదేరబోతున్నాను. నాకు దారి తెలియాలి, ఏ దారిలోకి వెళ్ళిపోతే నేను ఇంటికి చేరుతానో. ఇక బయలుదేరుతున్నా, చూద్దాం. చూస్తుంటే పొద్దు పొడిచినట్టుంది. మళ్ళా చలి షురు అయింది. ఇట్లాంటి టైంలో చలి నుంచి తట్టుకోనికే మా తాత మళ్ళీ అప్పుడు చలి నుంచి తట్టుకోనికి ఒకటి ధరించేటోడంట. అదే నాకు కూడా వచ్చేటప్పుడు ఇచ్చిండు. అది ఏందో చూద్దాము. అది వేసుకుంటాను ఇప్పుడు నేను. ఇది ఇప్పటివరకు మీరు చూసి ఉండకపోవచ్చు. దీన్ని ఇప్పుడు నేను వేసుకొని చలి నుండి కాపాడుకోబోతున్నాను. చలి నుండి నన్ను కాపాడుతుంది. చలి కూడా ఇప్పుడు నాకు తగ్గినట్టుగా అనిపిస్తుంది. బాగుంది. ఇక్కడ చలి షురు అయిందంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. ఇక చెట్టు చూసినట్టయితే ఒకసారి మీరు అటు చూసినట్టయితే చెట్టు కనిపిస్తుంది ఆడ. అదే ఈ చెట్టు. అక్కడనే స్వీట్ అనేది ఉంది కాబట్టి అక్కడనే మనకు తిననీకి ఏదైనా తీయడిది దొరుకుతుంది అని అనుకుంటున్నాను. ఇట్రాండి ఇగో ఇక్కడ చూడండి. నేను చెప్పిన ఇవే అన్నట్టు. చూసినట్టయితే మీకు ఇక్కడ ఈ చెట్టుకి 2 మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి. ఈ రెండింటిని ఇప్పుడు నేను తెంపబోతున్నాను. తెంపాను. చూసినట్టయితే ఎక్లైర్స్ చాక్లెట్లు ఇవి ఇప్పుడు మాకు షాపుల్లో అమ్ముతున్నారు. ఇక్కడనేమో ఇవి చెట్లకే ఉంటున్నాయి. అందుకని మా తాత తినేటోడు అనుకుంటే ఇవి. చూద్దాం. మంచిగా తీయ ఉన్నాయి ఇవి తినడానికి. బాగున్నాయి. అడుగుదాం. ఇగో చూసినట్టయితే ఇక నేను మ్యాప్లో చూపెట్టినట్టు అడవిలో మొత్తం మా తాత లెక్కన బతికి ఇగో మళ్ళీ రోడ్డుకు వచ్చిన. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న ఇక ఇంటికి పోతున్నాను.
నాకు మస్తు ఖుషిగా ఉంది అన్నట్టు. ఇక మా తాత ఇక్కడ బతికినందుకు అడవిలో ఒక రోజంతా గడిపినాను. చూద్దాం, చలిగా ఉంది, వెళ్తున్నాను నేను. బాయ్.